శబరిమల బంగారం తాపడాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారుల బృందం ఆయన అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పెద్దల ప్రమేయం ఉందోనని కేరళ ప్రజలు చర్చించుకుంటున్నారు. కోట్ల మంది భక్తితో కొలిచే దైవం శబరిమల అయ్యప్ప స్వామి. ఆయన ఆలయంలో బంగారాన్ని ప్లాన్ చేసి కొట్టేసిన ఇంటి దొంగలు భయం లేకుండా అమ్మేసుకున్నారు. చేసిన తప్పు బయటకు రావడంతో ఒక్కొక్కరి ముసుగు తొలగిపోతోంది. బంగారం చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు కేరళ సిట్ అధికారులు. మాయమైన పసిడి ఆచూకీ రాబడుతున్నారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు అతడు అమ్మిన బంగారాన్ని కక్కిస్తున్నారు. ఇప్పటికే ఇందులో దేవస్వం బోర్డు మాజీ అధికారి హస్తం ఉందని గుర్తించి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా పూజారి కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. తాపడాల చోరీ కేసులో రాజీవరు పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసింది. మరోవైపు ప్రస్తుత సీజన్లో శబరిమల ఆలయానికి రాజీవరు ప్రధాన పూజారి కాదని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది. ఇక బంగారం చోరీ కేసులో ఇప్పటికే కర్ణాటకలోని బళ్ళారిలో 476 గ్రాముల గోల్డ్ సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా బళ్ళారిలోని రొద్దం జ్యువెలరీలో తనిఖీలు చేపట్టిన పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప ఆలయం గర్భగుడి ముందుండే ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాల నుంచి బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో దాత ఉన్నికృష్ణన్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు అతడి నుంచి కీలక సమాచారం సేకరించారు. తాపడాల నుంచి దొంగిలించిన గోల్డ్ ఎక్కడికి చేరిందో రాబట్టారు. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ లో తాపడాల నుంచి పసిడిని వేరు చేసి బళ్ళారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ కు విక్రయించినట్లు ఉన్నికృష్ణన్ విచారణలో సిట్ అధికారులకు చెప్పాడు. ఉన్నికృష్ణన్ తనకు బంగారం విక్రయించడం నిజమేనని గోవర్ధన్ కూడా అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు బళ్ళారిలో తనిఖీలు నిర్వహించి 476 గ్రాముల బంగారం సీజ్ చేశారు. బెంగళూరులోని ఉన్నికృష్ణన్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ 2004-2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు. అక్కడి ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన రాగి రేకులకు 1998లో బంగారు తాపడం చేసిన విషయం తెలుసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్నికృష్ణన్ పొట్టి ఆలయ బంగారాన్ని దొంగిలించడానికి ప్లాన్ చేశాడు. తాపడాలకు మెరుగులు దిద్దే నెపంతో దేవస్వం బోర్డు అధికారులను ఒప్పించి 2019లో వాటిని తీసుకెళ్లాడు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తరువాత వాటిని తిరిగి అమర్చగా తాపడాలపై ఉన్న బంగారం బరువు 4.5 కిలోలు తగ్గిన విషయం ఇటీవలే బయటపడింది. ఈ కేసులో ఇప్పటికే ఉన్నికృష్ణన్తో పాటు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధికారి మురారిబాబును సిట్ అధికారులు అరెస్టు చేశారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో గోల్డ్ చోరీ కేసును సిట్ విచారిస్తోంది. భక్తుల విరాళాలతో విగ్రహాలకు బంగారం, వెండి తాపడం చేయించడం దేశంలోని అనేక దేవాలయాల్లో సాధారణంగా జరిగే వ్యవహారమే. ఏటా లక్షలాది మంది యాత్రికులు దర్శనానికి వచ్చే శబరిమల ఆలయంలో ఈ దొంగతనం జరగటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు పతాక శీర్షులకెక్కింది. శబరిమల బంగారం తాపడాల చోరీ కేసులో దర్యాప్తు జరిపేందుకు కేరళ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బంగారం మాయం కావడంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సెప్టెంబర్ నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తున్న 2 న్యాయమూర్తుల బెంచ్ ఈ కేసులో క్రమం తప్పకుండా విచారణలు నిర్వహిస్తోంది. శబరిమల కొండపై ఉన్న అయ్యప్ప ఆలయం కొన్నేళ్ల క్రితం కూడా వార్తల్లో నిలిచింది. నెలసరి వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై నిరసనలు వెల్లువెత్తడంతో తన ఆదేశాలపై సమీక్షకు అంగీకరించి దాని అమలును నిలిపివేసింది. ప్రస్తుతం వివాదం ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల చుట్టూ తిరుగుతోంది. కోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్ నివేదికలో ఈ విగ్రహాల బంగారు తాపడం అనేక చోట్ల తొలగించినట్టు ఉందని వెల్లడి కావడంతో సెప్టెంబర్లో హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది. ఆలయ అధికారుల రికార్డులు, పాత కొత్త ఫోటోలు, సిట్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన బెంచ్ దీనిని అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాల దోపిడీకి సంబంధించిన అసాధారణ కేసుగా పేర్కొంది. విగ్రహాల మరమ్మతులకు సంబంధించిన పూర్తి ఫైళ్లు, రికార్డులను సమర్పించాలని ఆలయ అధికారులను ఆదేశించినప్పుడు మేం నిజానికి
తేనె తుట్టెను కదుపుతున్నామని అనుకోలేదు అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అప్రతిష్ట పాలైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన 30.29 కిలోల బంగారాన్ని 1998-99లో విగ్రహాలు, ఆలయంలోని స్తంభాలు సహా పలు ప్రాంతాలు, తలుపులు, ఆర్చిలు, అయ్యప్ప స్వామి మహిమలు రాసిన పలకలపైన బంగారు పూత కోసం వినియోగించినట్టు ఆలయ రికార్డులు చూపుతున్నాయి. ఆలయ నిర్వహణను చూసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రధాన నిందితుడైన సహాయ పూజారి ఉన్నికృష్ణన్ పొట్టికి 2019 జులైలో విగ్రహాలపై కొత్త బంగారు తాపడానికి అనుమతి ఇచ్చినట్టు కోర్టు చెప్పింది. 2 నెలల తరువాత విగ్రహాలు తిరిగి తెచ్చినప్పుడు వాటి బరువు తూకం వేయలేదు. ఆ తరువాత జరిగిన దర్యాప్తులో ఆ విగ్రహాలు మునుపటి కంటే తేలికగా ఉన్నట్లు తేలింది. సిట్ దర్యాప్తులో విగ్రహాల పీఠాలు, తలుపులు, ఫ్రేమ్ల నుంచి కూడా బంగారం అదృశ్యమైనట్లు తెలిసింది. 2019 నుండి ఇప్పటి వరకు 4.54 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని కోర్టు పేర్కొంది. దీంతో ఈ కేసును న్యాయమూర్తులు బంగారు దోపిడీగా అభివర్ణించారు. సాధారణంగా ఆలయం లోపలే మరమ్మతులు చేయించాల్సి ఉండగా విగ్రహాలను బయటకు తీసుకువెళ్లేందుకు పొట్టికి అనుమతి ఇవ్వడం అసాధారణమని కోర్టు గమనించింది. విలువైన వస్తువులు ఆయనకు అప్పగిస్తున్నప్పుడు దేవస్వం బోర్డు వాటిని బంగారు తాపడం పలకలు బదులుగా రాగి తాపడం పలకలుగా పేర్కొందని తెలిపింది. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ మరమ్మతుల తర్వాత ఉన్నికృష్ణన్ పొట్టికి 474.9 గ్రాముల బంగారం తన వద్ద ఉంచుకునేందుకు అనుమతించినందుకు బోర్డుపై తీవ్ర విమర్శలు చేసింది. పోలీసులు దేవస్వం బోర్డు అధికారులను ఇద్దరిని అరెస్టు చేశారు. బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలోని నిందితులు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టమని కోర్టు చెప్పింది. ఈ కుంభకోణం కేరళలో రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. కేరళ ప్రతిపక్ష నేత సతీశన్తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు రాష్ట్ర దేవాదాయ వ్యవహారాల మంత్రి విఎన్ వాసవన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా ఎంతమంది పెద్దలకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందోనని కేరళ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.